ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కళ్యాణ ప్రాప్తి నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. అయ్యా, మీరింకా పెళ్లి పనులు ప్రారంభించుకోవచ్చు. శుభం. అమ్మా, మీ తరపునున్న బంధువులందరినీ పిలవండి. ఎవ్వరినీ మర్చిపోవద్దు. అందరినీ గుర్తు పెట్టుకుని పిలవండి. నువ్వేం టెన్షన్ పడకక్క. మన ప్రాబ్లం ఆ ఎర్ర బస్సు సాల్వ్ చేస్తుంది. తను చాలా ఇంటెలిజెంట్. అలా అని నువ్వు రిలాక్స్ అవ్వకురా. తాతయ్య అంత ఈజీగా ఒప్పుకోరని నీకు కూడా తెలుసు కదా. చెప్పమ్మా, ఇందాకేదో మాట్లాడాలన్నావు. అదే ఈ పెళ్లి జరిగితే మా అక్క ప్రాణాలతో ఉండదు. మా పేర్లు బయట పెట్టకుండా నిజం చెప్పు. అదే అన్నయ్య. చెప్పమ్మా. వదిన గురించి నీతో మాట్లాడాలన్నయ్య. ఏ విషయమమ్మా? అన్నయ్య, ఈ పెళ్లి గురించి వదిన ఏమనుకుంటుందో నీకు తెలుసా? ఏమనుకుంటుంది? వదినికి ఈ పెళ్లి గోపి పొంతులోరు పిలుస్తుంటే దాంతో మాట్లాడి వస్తున్నా. ఇప్పుడే వస్తాను. అన్నయ్య, అన్నయ్యకి నిజం చెప్దామంటే కుదరట్లేదు. పోనీ పెద్దయ్యకైనా చెప్తావా? ఏంటి శ్రీలక్ష్మి అలా ఉన్నావు? వదిన గురించి ఆలోచిస్తున్నాను పెద్దయ్యా. వదిన గురించా? ఏం ఆలోచిస్తున్నావు? వదినికి ఈ పెళ్లి ఇట్టం లేదనిపిస్తుంది పెద్దయ్యా. ఇట్టం లేని పెళ్లి చేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయా పెద్దయ్యా? నీకిలా అనిపించడంలో తప్పు లేదమ్మా. తన ప్రవర్తన చూశాక ఎవరికైనా ఇలాంటి అనుమానం రాక తప్పదు. సింధుజాక్షికి ఇష్టం లేనిది పెళ్లి కాదు. ఈ పల్లెటూర్లు, ఈ వాతావరణం, ఈ ఆచారాలు, సాంప్రదాయాలు. దానికి తోడు సింధుజాక్షి ఒంటరిగా ఎక్కడా బతకలేదమ్మా. రే, వాళ్ళంతా ప్రశాంతంగా ఏం మాట్లాడుకుంటున్నారు? రే, మా లక్ష్మి చెప్పదురా. చెప్పకపోతే పోనీ అక్క. నిన్ను ఎలాగైనా నేను పంపిస్తాను. ప్రతిదానికి ఎవరో ఒకరు సాయం చేయాలి. తన పక్కనే ఉండాలి. చిన్నపిల్లలప్పుడంటే ఓపిగ్గా సాయం చేస్తారు గాని పెళ్ళయ్యాక కూడా ఎవరు సాయం చేస్తారు చెప్పు? గోపి ఓపికస్తుడు కాబట్టి సింధుజాక్షికి ఓర్పుతో అన్నీ నేర్పుతాడనే నమ్మకంతోనే నేనీ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం ఈరోజు నొప్పించొచ్చేమో గాని ముందు ముందు గొప్ప జీవితాన్నిస్తుందని మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నానమ్మా. వదిన ఇట్టా ఉంటే అన్నయ్య మాత్రం ఎలా సంతోషంగా ఉండగలడు పెద్దయ్యా? శ్రీలక్ష్మి, మొన్న నీకు పెళ్లి చూపులయ్యాయి కదా, అతనంటే నీకిష్టమేనా అమ్మా? మా అమ్మ నాన్న చూసిన సంబంధం కదా పెద్దయ్యా. అతనితో నా జీవితం బాగుంటుందా లేదా అని 1కి 100 సార్లు ఆలోచించే కదా ఆ నిర్ణయం తీసుకుంటారు. అందులో నా ఇట్టమే ఉంటుంది చెప్పండి? మరి నా మనవరాలి జీవితం గురించి నేనెంత ఆలోచించుంటానమ్మా. నా మనవరాలితో గోపి సంతోషంగా ఉండగలడమ్మా. అట ఇట్ట చెప్పగలరు పెద్దయ్యా? ఎలా అంటే, గోపీకి సింధుజాక్షంటే ఇష్టమని నాకు తెలుసుగాబట్టి చెప్తున్నాను. ఇష్టం అంటే నిన్నో మొన్నో వచ్చిన ఇష్టం కాదమ్మా, బాల్యం నుంచే ఇష్టం. చిన్నప్పుడు సింధుజాక్షి జార విడిచిన వస్తువుల్నే చాలా ప్రేమగా దాచుకునేవాడు. సింధుజాక్షి పారేసుకున్న వస్తువుల్నే ప్రేమగా చూసుకున్నవాడు సింధుజాక్షిని ఇంకెలా చూసుకుంటాడో ఆలోచించు. పిల్లల అభిప్రాయాల్ని గౌరవిస్తే ఎంత గాయపడతామో నా ఇంట్లోనే ఒక ఉదాహరణ ఉందమ్మా. అలాంటి గాయం మళ్లీ తగిలితే తట్టుకునే శక్తి గుండెకు లేదమ్మా. ఏమండి, బయలుదేరదామా?
రా శ్రీలక్ష్మి. లక్ష్మి ఏదో మాట్లాడాలన్నావు? ఏవే శ్రీలక్ష్మి, ఆ? నువ్వు వీడున్నావా? నీకోసం మీ ఇంటికి వెళ్తే మీ అమ్మ గుళ్ళో ఉన్నావని చెప్పింది. ఆ, అన్నయ్య నాను దీంతో మాట్లాడొత్తాను, నువ్వు ఇంటికెళ్ళు, నాన్న ఇంటికి వచ్చి మాట్లాడతాను. హ్మ్, అలాగే అమ్మా. ఏదో పాము కరిసిందని విన్నాను. పావు నన్ను కరవలేదే, వేరే వాళ్ళని కరిస్తే ఆ విషాన్ని నోటితో తీశాను. అదేమో కొంచెం కడుపులోకి వెళ్ళినట్టున్నది. ఇప్పుడు పర్లేదా? పర్లేదే. సరే, నాను పూజ చేయించుకొని వస్తాను, నువ్వు వీడినే ఉండు. ఉమ్. పెద్దయ్య చెప్పింది నిజమో కాదు అన్నయ్యని అడిగి తెలుసుకోవాలి. పడాల వారి పెండ్లి వేడుక. గోపి వెట్ సింధుజాక్షి. ఏటే లక్ష్మి, నీకు కూడా పెళ్లి కుదిరినాదంట కదా, పప్పన్నం ఎప్పుడెట్టిస్తున్నావు? పనిలో పనిగా మీ గోపన్నయ్య పెళ్ళిలోనే నీ పెళ్లి కూడా చేసుకోవాల్సిందే లక్ష్మి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదత్తా, దాని టైం వచ్చినప్పుడు అది జరుగుతాదిలే, మీరు కానివ్వండి. అదేటే లక్ష్మి, యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినా చదువుకోకుండా పెళ్ళెందుకు చేసుకుంటున్నావు? పెళ్ళయ్యాక వాళ్లే నన్ను చదివిస్తామన్నారు. కాదు కాదు, చదివిస్తామంటేనే మా నాన్న పెళ్లి కుదిర్చారు. మీరు తాగండి, టీ చల్లగా అయిపోద్ది. నాన్న చెప్పింది గుర్తున్నది కదా. అవునే లక్ష్మి, గుడి నుంచి మీ ఇంటికి వెళ్ళకంట తిన్నగా మా ఇంటికి వచ్చేసినవేటి? అక్కడ మీ అమ్మ ఊరికే కంగారు పడిపోగలదు. వెళ్ళి ఇంటికెళ్ళు. అమ్మ కంగారు పడితే ధైర్యం చెప్పడానికి మా నాన్న ఉన్నారు. ఇందుకే అన్నయ్య ఎక్కడా? అన్నయ్య, అన్నయ్య! చూసావమ్మా దాని వాలకం? పతిదా అంట్లోని పానకంలో పడుకులా దూరిపోతుంది. మన బంగ్లా ముందు ముగ్గేసి అందర్నీ ముగ్గులో దించేసినది. ఎవరిని చూసినా లక్ష్మి 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 అంటున్నారు. లక్ష్మి గురించే మాట్లాడుతున్నారు. సొంత అన్నయ్య పెళ్లిలో సొంత సెల్లిలే పరాయిదానిలా మిగిలిపోతున్నది. నువ్వు బాధపడకే మంగ, నువ్వు బాధపడటం ఇట్టం లేకే ఆ లక్ష్మికి సంబంధం చూసినాను. రేపో మాపో దానికి పెళ్ళయి వెళ్ళిపోద్ది. అప్పుడు నీకు ఏ అడ్డు ఉండదు. నువ్వెళ్ళి ఆ గోరింటక్కట్రా పో. అన్నయ్య, అన్నయ్య! ఏటన్నయ్యా, ఏటలా సూత్తూ ఉండిపోయినావు? ఏటున్నా ఏట అందులో? అబే ఏం లేదమ్మా. అయినా నువ్వెప్పుడొచ్చావు? నానొచ్చి శానా సేపయిందన్నయ్యా, కాని నువ్వే ఏదో ధ్యాసలో ఉన్నట్టున్నావు. ఏటి సొత్తునవేటి? నేనేం చూస్తానమ్మా. అది నువ్వే చెప్పాలన్నయ్యా. ఈ సెల్లికి చెప్పకూడదైతే చెప్పకులే.